హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇవి మా తోటలో కాసిన కూరగాయలండి. అయ్యండి కాకరకాయలు, టమాటాలు మొన్నటిదాకా బాగా వచ్చినాయండి, ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇవేమో మల్బరీ అండి, ఇప్పుడే వస్తున్నాయి. ఇగో వంకాయలండి. ఇక దొండకాయలు అయితే చెప్పక్కర్లేదండి, అవి కేజీ ఉన్నట్టున్నాయండి. ఇదిగో పచ్చిమిరకాయలు ఓ పావు కేజీ పైనే ఉంటాయి. ఇన్ని వచ్చినాయండి. ఇవన్నీ నేను ఏమీ వేయలేదండి మొక్కలకి. పచ్చిమిర్చి చెట్టుకి ఎప్పుడు చీడ వస్తుంది అది ఇది అని అంటుంటారు కదండి తోటలు వేసేవాళ్ళు, డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, మందులకే పెడుతున్నాం అది ఇది అని అంటారు. కానీ నా మిరప చెట్టుకి ఒక్క పురుగు కానీ, ఒక్క ఆకు తినటం కానీ, కాయలు పాడవటం కానీ అసలు ఏమీ లేదండి. కనీసం వాటికి పుల్ల మజ్జిగ కూడా కొట్టట్లా. ఏదన్నా చీడ ఉంది అనుకుంటే ఇదిగోండి మల్బరీ చూసారా, బాగా పండేదాకుంటే పక్షులు వచ్చి కోసుకొని వెళ్ళిపోతున్నాయండి, ఉంచట్లా. అందుకని అవి కోస్తున్నానండి, బాగుంటాయి తింటా ఉంటే, పుల్ల పుల్లగా నోటికి బాగుంటుందండి. ఇదిగోండి కాకరకాయ చూసారా ఎంతెంత ఉన్నాయో, అదిగోండి నా చెయ్యి అంత ఉన్నాయి. ఈ బొట్టినేలు ఈ ఏలు ఎంత దూరం జాపితే అంత దూరం ఉన్నాయండి, చూసారా. దీనికి ఎప్పుడన్నా పురుగు వస్తుందండి కాకర మొక్కకి. ఇప్పుడు అసలు ఎన్నిసార్లు కోసాను గుర్తే లేదు. ఆ పురుగుకి పుల్ల మజ్జిగలో నేను ఎనపోస తీసినప్పుడు మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగలో ఎంగవ కలిపి కొట్టేసేస్తానండి, అంతే చేసేది. నేను ఇంకేది చేయను. అయినా అంతంతలా ఒక కాకరకాయలు పడుతుంది. ఈ దొండ చెట్టుకైతే ఒక పురుగు వచ్చింది లేదు, నేను ఏదైనా చేసింది లేదండి, ఏదీ లేదు. ఆ దొండకాయలు చూసారా అసలు ఎంత లావునున్నాయో, గట్టిగా ఇంత లావు ఉంటున్నాయండి. మంచి దొండకాయ, చాలా బాగా కాస్తున్నాయి. అదిగోండి చూడండి, వెయిట్ మిషన్ మీద పెట్టాను. అసలు ఎన్ని వచ్చి చూద్దామని నేను 1 కేజీ ఉంటాయి అనుకున్నానండి, కానీ చూద్దాం ఎన్ని ఉంటాయో. చాలా బాగున్నాయండి. మనం పురుగు మందులు కొట్టలేదు కదా, కిచెన్ వేస్టేగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిగోనండి 730 గ్రాములు ఉన్నాయండి, 35 కేజీ ఉన్నాయండి. చూసారా ఎన్ని దొండకాయలు, అన్ని దొండకాయలు వచ్చినాయండి. ఇక పచ్చిమిర్చి కూడా చూద్దామండి. అదిగోండి 324 గ్రాములు పండుతున్నాయండి మిరపకాయలు. ఇప్పుడు సీజన్ కదా, ఇంకా బాగా పండి ఎండిపోతున్నాయి అన్నమాట అవి. ఇదిగోండి వంకాయలు, అవి కూడా 168 గ్రాములు ఉన్నాయి, ఒక్కోటి 50